బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీలను 10% పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచే అమలు. పట్టణాల్లో ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవల కోసం ఏఐ ఆధారిత అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ప్రారంభం. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల పనితీరుపై ఒకే కేంద్రం నుంచి రియల్ టైం పర్యవేక్షణ ఉంటుందని మంత్రి నారాయణ వెల్లడి. పొగాకు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. కిలోకు 200 రూపాయల కనీస మద్దతు ధర కంటే తగ్గకుండా కొనుగోలు పూర్తి చేయాలని కంపెనీలకు ఆదేశాలు. కొనుగోళ్లలో జాప్యంపై తీవ్ర హెచ్చరిక. బీజేపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని వ్యాఖ్య.